ride my bike with no handlebars, no handlebars, no handlebars. వీడేనండి మన క్యారెక్టరే మిస్టర్ ఆవేశం. వీడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆలోచన లేని ఆవేశం ఆలస్యం లేకుండా అవలీలగా వచ్చేస్తుంది. ఆవేశం వీడికి ఎందుకు వస్తుందో, ఎప్పుడు వస్తుందో వీడికే తెలియదు. వీడే మన క్యారెక్టర్ బి, మిస్టర్ బద్ధకం. వీడికి బాధలు కూడా ఎక్కువే. ఎప్పుడు ఏదో ఒక విషయానికి బాధపడుతూ ఒంటరిగా రూమ్లోనే ఉండి బాధని బ్యాలెన్స్ చేయడానికి బద్ధకాన్ని బాడీలో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు. హలో హలో, ఎక్కడున్నావురా? రూమ్లో. ఏమైందిరా? కలుస్తావా? మొన్నే కలిసావు కదరా. అయితే ఇప్పుడు కలవ్వా? నువ్వేమన్నా నా లవర్వా రోజు కలవడానికి? కాసేపు అలానే అనుకో, కలు, నీకే అర్థమవుద్ది. నీ వాయిస్లో నీ వైబ్రేషన్ బట్టి చూస్తే ఏదో సీరియస్ మ్యాటర్ అనుకుంటా. ఆప్రా బాబు, నువ్వు నీ సినిమా డైలాగులు ఛాన్స్ దొరికితే వాడుకోవడమేనా? ఛాన్స్ దొరికితే చార్జ్ అయిపోవాలరా. ఉఫ్, ఆప్రా బాబు, వినలే కదా వస్తున్నా. సరేరా, ఇంకొచ్చి చావు. ఏ పవన్! అరే మామ, జర టైంకి కలిసినారా? నీకు హ్యాపీ న్యూస్ చెప్పాలరా. ఓహో, హ్యాపీ న్యూసా? బండకు తర్వాత చెప్పుకుందాం. అరే మామ, నీకు హ్యాపీ న్యూస్ చెప్పాలరా. తర్వాత ఎద్దులేరా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రా? గౌతమ్ వాళ్ళ ఇంటికి. అవునా? చాలా చాలా రోజులు అయింది పా, నేను కూడా కలుస్తాపా. ఇక వీడే మన క్యారెక్టర్ సి, మిస్టర్ కాంప్రమైజ్. వీడు కూల్నెస్తో కాపురం చేస్తూ ఉంటాడు. ప్రతి విషయానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు. అందుకే వీడి గురించి చెప్పడానికి ఏమీ లేదు. సో మీరు కాంప్రమైజ్ అయిపోండి. హాయ్ రా, కాల్ దీవే, కూర్చుంటాం. అరే కూర్చోరా. మామ, నీకు హ్యాపీ న్యూస్ చెప్పాలరా. అయినా వీడెక్కడ కలిసాడు నీకు? బస్ కోసం ఆటో స్టాండ్లో వెయిట్ చేస్తుంటే పట్టుకుని వచ్చిన. ఇప్పుడు అవసరమా వీడి గురించి మనకి? సర్లే కానీ ఫోన్లో చిరాకు పడుతున్నావు, ఏంటి మ్యాటర్? చాలా సీరియస్ మ్యాటర్ రా, చాలా సీరియస్ మ్యాటర్. అవునా? పద హాస్పిటల్కి వెళ్దాం. అరే మామ, నీకు హ్యాపీ న్యూస్ చెప్పాలరా. నువ్వు మళ్ళీ మొదలెట్టకురా బాబు. ఏంట్రా? నాకు ఒక అమ్మాయి వాచ్ ఇచ్చింది మామ. ఏంటి, హ్యాండ్ ఇచ్చిందా? కాదు మామ, వాచ్ ఇచ్చి రిపేర్కే కాదా, గుర్తుగా ఇచ్చింది. వద్దురా రవి, కొన్ని రోజులయ్యాక ఆ గుర్తులు మాత్రమే మిగిలిపోతాయిరా. వద్దురా రవి, మనకు అమ్మాయిలు వద్దురా, గుండు తీసుకోవాల్సి వస్తుందిరా. అందుకనేనా మామ నువ్వు గుండె గీచుకుంది? ఆపరా, నువ్వేంట్రా ఏదో సీరియస్ మ్యాటర్ అన్నావు, చెప్పరా. చెప్పరా చెప్పరా బాబు, సీరియస్ మ్యాటర్ అని చెప్పి నన్ను సీరియస్ చూస్తావేంట్రా? ఏంట్రా ఒక్క నిమిషంలో ఇన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావు? అదేంట్రా, ఏమైంది? అప్పుడే నవ్వుతున్నావు, అప్పుడే ఏడుస్తున్నావు, ఏంటిదంతా? అప్పటిదాకా సీరియస్ అనిపించిందిరా,
నేను చూస్తుంటే నవ్వొచ్చింది, నేను తలుచుకుంటే ఏడుపు వచ్చింది, నేను చూస్తుంటే చిరాకు వస్తుందిరా. మాట్లాడతా మధ్యలో నన్ను గెలిస్తే అనుకుంటుంది. ఆ రోజు ఆదివారం అని ఆలస్యంగా లేచిన రోజు. అదే రోజు హ్యాబిట్ సెంటర్లో సన్న బొంగులాంటి అమ్మాయి చూసా. చూడగానే ఎక్కడో ఉచ్చుకుంది. ఏంటి బొంగ? చెప్పేది విను. తన దగ్గరికి వెళ్ళి హాయ్ అని చెప్పి నేను క్లోజప్ ప్యాడ్లో లాగా ఈ అని నవ్వితే తను మాత్రం మీ టూత్పేస్ట్లో ఉప్పున్నట్టు స్మైల్ ఇచ్చింది. ఓహో, అమ్మాయే సన్నగా అర్ణవే నవ్వుగా. వాట్ నెక్స్ట్? ఇంకేముంది, మతి తప్పి మనోడే గుండె గీయించుకు. ఇంకోసారి దొరికావనుకో నీ వాచ్ నీకు వచ్చి నేను లేకుండా చేస్తా. రే వాడిని వదిలేరా, నువ్వు చెప్పు. నవ్వింది కదా అని చెప్పి టూబ్ ఇచ్చా, పడిపోయింది. నంబర్ ఇచ్చా, తీసుకుంది. అదొడుతురా బాబు, 2 minutes పాప్కార్న్ లాగా అంత ఇన్స్టెంట్గా పడిపోయింది. ఎదవడలాగా లాపి ముందు చెప్పేది విను. ఆ రోజు నైట్ వరకు ఫోన్లోనే మాట్లాడంరా. అమ్మాయి పడిందన్న సంతోషమో లేక కన్ఫ్యూజనో ఆ నైట్ అంతా నిద్రే పట్టలేదురా. రెండో రోజు పొద్దున్నే ఫోన్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్దాం మెక్డీకి రా అంది. లంచ్ ఆఫ్టర్నూనే చేస్తారా? ఫ్యాక్టే కదరా. ఇప్పుడు నేను ఎక్కడున్నా? మెక్డీ దగ్గర. తను తింటే మెక్డీలోనే తింటాందిరా. ఏంది? గడ్డి బిల్లు బొక్క. మూడో రోజు నాకు మూడొచ్చింది, చేసే సెంట్రోలోనే చేస్తాందిరా. ఏంది? షాపింగ్ రా. షాపింగ్ చేసే మూడొచ్చింది, చేస్తే సెంట్రల్లోనే చేస్తా అంది. సో అక్కడికి వెళ్ళాక తను నాకు హ్యాండ్ గోకింది, నేను నా కాడు గీక. నాలుగో రోజు నువ్వు నాకు చాలా గుర్తుకొస్తున్నావు, నీ గుర్తుగా నాకేమన్నా గిఫ్ట్ ఇవ్వవా అంది. సో నేను మా బాబా పర్సు లిఫ్ట్ చేసి మరి గిఫ్ట్ ఇస్తాను. ఐదో రోజు నిన్ను ఐమాక్స్కి రమ్మందా? అవునురా, తను చూస్తే ఐమాక్స్లోనే చూస్తా అంది. సినిమా. అయితే నాలుగో రోజు తన గుర్తుగా ఏమైనా ఇచ్చిందా? అవునురా, ఇచ్చింది. అయినా ఇంత కరెక్ట్గా నువ్వెలావురా? ఇవన్నీ నాకు జరిగాయిరా. అయితే నా పాప్కార్న్ నీ పాప్కార్న్ ఒకటే అంటావా? మేబీ. 6th డే నన్ను తాకాలన్నా నాతో తాగాలన్నా టచ్కి రమ్మందా? అవునరా. ఆ వాచ్ ఇక్కడిరా. అరే నా వాచ్ రా. దానికి ఆ వాచ్ ఇచ్చింది ఏంట్రా? అరే వాడేంట్రా? వాడి విషయంలో నా విషయంలో ఇదే కారణం. ఇది చెప్పడానికే రా ఇన్ని రోజుల నుంచి వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. వద్దురా, దాని గురించి బాధపడకురా, అది పెద్ద ఫ్రాడ్ రా. అదే అనుకుంటా ఫోన్లో. ఏంట్రా ఇదంతా? నాకు ఇంకా అర్థం కాలేదా? మన ముగ్గురి పాప్కార్న్ ఒకటే రా. నాకు క్లియర్ చెప్పండి రా, అసలు ఏంట్రా మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంది. తను పప్పులు ఏం చెప్పిందిరా? నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావు రవి అంది. అన్నా. రేపు నా కోసం నువ్వు ఏమన్నా చేస్తావు బంగారం అంది. అన్నా. అయితే రేపు ఇంపార్టెంట్ పర్సన్ని పరిచయం చేస్తా, మా ఇంటికి రా అంది. అయితే ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళ డాడే. అయితే వాళ్ళ డాడ్ అనుకున్నావా? ఇందాక ఫోన్లో ఏం చెప్పిందిరా? హలో హలో. వస్తున్నావా బంగారం? వస్తున్నా. అయితే ఒక కండిషన్, గుండు తీసుకునిరా. గుండా?
నా కోసం ఏమైనా చేస్తా అన్నా? అయితే గుండా? హా, బంగారం గుండు. అయితే నువ్వు ఉండు. అయితే ఇంకొన్ని గంటలలో నువ్వు కూడా గుండు కాబోతున్నావు అనమాట. అసలు ఈ గుండమ్మ కథ ఏంట్రా? అది పెద్ద ఫ్రాడ్ రా. అది ఏం చేసినా సింబాలిక్గా చేస్తుంది. అబ్బాయిలకి గుండు గీయించే రకం అది. గుండు గీస్తా అంది, గుండు గీయించింది. హ్యాండ్ ఇచ్చే రకం హ్యాండ్ ఇచ్చింది. అయినా అది మనకి హ్యాండ్ ఇస్తున్నట్టు సింబాలిక్గా ఎప్పుడో చెప్పిందిరా. అదేలా? తను గుర్తుగా ఏమిచ్చిందిరా? బ్యాగిల్ ఇచ్చింది. నీకు వాచ్ ఇచ్చింది. ఆ రెండు హ్యాండ్కి సంబంధించిందే కదరా. మరి నీకు? నాకు ఇచ్చిందిరా. నాకు హ్యాండ్ ఇచ్చింది, హ్యాండ్ కర్చీఫ్. అయితే ఇప్పుడు దాని ఇంటికి వెళ్ళినాక ఏం జరిగిద్ది? నువ్వు గుండు కొట్టేసినట్టు దాని ఇంటికి రా, చూపిస్తా. తెలుసా నువ్వు గుండులో చాలా అందంగా ఉన్నావు బంగారం. అంత బాగున్నానా? అవును. రా రవి, కూర్చో. ఏమైనా తీసుకుంటావా? అట్లీస్ట్ టీ, కాఫీ, స్నాక్స్ లాంటివి. నాకు ఇప్పుడు ఏమొద్దు, కానీ నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఎవరినో పరిచయం చేపిస్తా ఉన్నావు కదా? అవును, పరిచయం చేపిస్తా. మిస్టర్ రవి. అవి అదే చెప్పాను కదా, ఇప్పుడు కలిసిన ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటాడని. రవి. రవి. హాయ్ రవి, మీట్ మై హబ్బీ బద్రి. ఆ? అదేంట్రా వీడు షాక్ అవుతాడు అనుకుంటే నువ్వు షాక్ అయినావు. నీకు బద్రి అని చెప్పిందా? అవును. నాకు బాలు అని చెప్పిందిరా. అయితే వీడికి సంజేసావు అని చెప్తాదేమోరా. కన్ఫర్మ్ అయిపోతుందిరా. ఫోన్ రాకుండా వల్లరా. అమ్మాయి నవ్వింది, పువ్వు ఇస్తే పడిపోయింది, చాక్లెట్ ఇస్తే కరిగిపోయిందని ఏదేదో ఊహించుకొని విడమలో మా లాంటి అబ్బాయిలు అమ్మాయిల కొరకు తాజ్మహల్ కట్టడానికి స్థలం కోసం సర్చింగ్లో ఉంటే, అదే సమయంలో ఇలాంటి అమ్మాయిలు మరో షాజహాన్ కోసం స్కెచింగ్లో ఉంటారు. అమ్మాయిలంతా ఇలానే ఉంటారని మేము చెప్పట్లేదు, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారని చెప్తున్నాం. అందుకే ఇలాంటి అమ్మాయిల గురించి ఆలోచించి బాధపడి మీ జీవితాన్ని పాడు చేసుకోవడం అని మీ గురించి ఆలోచించే, మీకోసం బ్రతికే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి.